పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. లిక్కర్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా ఈ వీడియో చూస్తున్నారంటే మీరు కూడా ఏదో ఒక హాని చేస్తున్నట్టే. ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ అర్జున్. నేను మళ్ళీ వచ్చేసా. నిజంగా చాలా గ్లాడ్. ఎందుకంటే ఇంతకు ముందు వీడియోకి ఎవరైతే నాకు ఒక పర్సన్ కామెంట్ చేశాడు, బ్రో మీ వీడియో కొద్దిగా ల్యాగ్ అవుతుంది బ్రో, కొద్దిగా దాన్ని చూసుకోండి, అది కొద్దిగా దాన్ని తగ్గించుకుంటే మీరు నిజంగా వీడియోస్ చాలా బాగుంటాయని చెప్పాడు ఒక అతను వీడియోస్. సో నేను దాన్ని నెక్స్ట్ వీడియోలోనే ఇంప్లిమెంట్ చేసి 23 minutes 24 minutes కాకుండా 9 minutesకి వీడియోని చేశాను. లాస్ట్ వీడియో దానికి మనకి అప్లోడ్స్ వచ్చాయి అదే పర్సన్ నుంచి. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఆ పర్సన్ మనకి చాలా హెల్ప్ చేస్తున్నాడు ఇప్పుడు. ఎందుకంటే బ్రో ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యాడు. ఇన్స్టాగ్రామ్ పేజ్కి వచ్చి బ్రో మీకు ఇలాంటి ఇంకా ఏమన్నా నాకు దీని గురించి చేయండి. ఒకవేళ మీరు ఇట్లా చూస్తే ఇక్కడ పక్కన ప్రజెంట్ అవుతుంది కదా, సో నేను ఇక్కడ పెడుతున్న ఒకవేళ ఫోటో, ఆ ఫోటోలో చూడండి, తనే స్క్రీన్ ప్లే గురించి ఒక వీడియో చేయండి బ్రో అని చెప్పి, యాక్చువల్లీ నాకు షిఫ్ట్ నాకు అయిపోయింది, ఇప్పుడే అయిపోయి నేను రాగానే ఆ మెసేజ్ చూడగానే ఫస్ట్ వచ్చేసి ఆ స్క్రీన్ ప్లే మీద ఒక వీడియో చేయాలి. ఎందుకంటే అతను ఒక స్క్రిప్ట్ రాయబోతున్నాడంట, నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ చేయబోతున్నాడంట, షార్ట్ ఫిల్మ్కి స్క్రిప్ట్ రాయబోతున్నాడంట. దానికి స్క్రీన్ ప్లేకి ఒక వీడియో చేయి బ్రో, నీకు తెలిసింది చెప్పు బ్రో అని చెప్పాడు. నేను ఈరోజు స్క్రీన్ ప్లే వీడియో చేద్దామని షిఫ్ట్ నుంచి వచ్చి రాగానే మొత్తం సెటప్ అరేంజ్ చేసుకొని స్క్రీన్ ప్లే గురించి వీడియో తీస్తున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే చెప్పా కదా, స్క్రీన్ ప్లే అంటే పూర్తిగా ఏంటో తెలుసుకుందాం. అంటే పూర్తిగా అంటే నా మైండ్లో ఏముందో అది చెప్తాను. సో లెట్స్ గో, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ముందుగా స్క్రీన్ ప్లే అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ ప్లే అంటే ఏంటి? స్క్రీన్ ప్రెజెన్స్, దీన్ని ఇలా కూడా చెప్పచ్చు, స్క్రీన్ ప్రెజెన్స్. ఇప్పుడు నువ్వు ఒక ఆర్ట్ని అంటే ఒక కథని నువ్వు రాసావు, ఆ రాసిన కథని ఎలా నువ్వు ప్రజెంట్ చేయబోతున్నావు, ఎలా నువ్వు ప్రజలకి చూపించబోతున్నావు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తా. ఒక బర్త్డే, ఇద్దరు క్యారెక్టర్స్, వైఫ్ అండ్ హస్బెండ్. వైఫ్ది బర్త్డే, హస్బెండ్ ఒక గిఫ్ట్ కొని చాలా మంచిగా దాన్ని రెడీ చేసి తీసుకెళ్ళి వైఫ్ దగ్గర ఇచ్చి, హ్యాపీ బర్త్డే, ఇలాగే నువ్వు ఇంకొన్ని రోజులు నాతో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను, తీసుకో, నీ బర్త్డే కదా ఈరోజు, ఇదిగో నీ బర్త్డే అని దాని చేతిలో పెట్టి చేస్తే ఎలా ఉంటుంది, అదే తన బర్త్డే అని కూడా తెలియనట్టు తిను నటించి తన్ని ఒక చోటుకి తీసుకెళ్ళి, మాల్ ఆర్ సంథింగ్ ఒక చోటుకి తీసుకెళ్ళి, అరే నాకు కాల్ వస్తుంది ఒక్క నిమిషం ఉండు అన్ని పక్కకి వెళ్ళిపోయి ఒక సంథింగ్ ఒక టాయ్ లాగా ఒక అమ్మాయి కానీ ఎవరన్నా వచ్చి తనకు ఫ్లవర్ ఇచ్చి హ్యాపీ బర్త్డే మేడం, ఒక పర్సన్ వచ్చి హ్యాపీ బర్త్డే, ఇలా అలా అలా అంతా అయిన తర్వాత తను ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత అక్కడ ఒక ఫ్లెక్సీ పైనుంచి కిందకి దిగి ఒక పార్టీ పుట్స్ ఇలాగా ఏదైనా కేక్ అరేంజ్ అయ్యి అక్కడికక్కడ, అప్పుడు తను వచ్చి అక్కడికి మోకాల మీద కూర్చొని హ్యాపీ బర్త్డే బంగారం, నీ కోసం నేను ఇదంతా చేశాను, ఎలా ఉంది నీ బర్త్డే సర్ప్రైజ్ అంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఈ వైఫ్ అనే క్యారెక్టర్ ఎవరంటే ఆడియన్ని మనం ఎలా మన వైపు అంటే మన సినిమా వైపు తిప్పుకుంటున్నాం అనేదే మన కథ ఆడియన్కి ఎలా గుచ్చుకుంటుంది అంటే, ఆ కథ అనేది మెయిన్గా కథ అనేది ప్రతి సినిమాలో కొన్ని కథలు ఒకేలా ఉంటాయి, కానీ చూపించే డైరెక్టర్ ప్రజెన్స్ ఎలా ఉంటుంది, స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది, అది ముఖ్యం. నేను చూసిన ది బెస్ట్ అంటే ఇప్పుడు రీసెంట్గా చూసిన ది బెస్ట్ సినిమాలో స్క్రీన్ ప్లే అంటే కా మూవీ చూసే ఉంటారు ఖచ్చితంగా, కిరణ్ అబ్బవరం గారి మూవీ కా మూవీ. అంటే సింపుల్ లైన్, అది అంటే సింపుల్ లైన్ అంటే చిన్న స్టోరీ అని కాదు, మంచి స్టోరీ. దాన్ని ఎలా చూపించాలి, ఒక కడుపులో ఒక పిల్లాడు ఒక పాప ఇద్దరు ఉన్నారంటే దాన్ని ఎంతలా చూపించాలి అనేది, ఒక లవ్ స్టోరీ వెళ్తుంది, ఒక ఊరి స్టోరీ వస్తుంది, ఆ ఊరు గురించి కొద్దిగా కొత్తగా ఉంటాయి అన్నీ, ఆ ఊరిలో జరిగే సమస్యల గురించి చూపించి లాస్ట్లో హీరో చచ్చిపోతాడు, చచ్చిపోయిందంతా ఇన్ని రోజులు ఆ కర్మకి తన సమాధానం చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ జన్మెత్తడానికి, నెక్స్ట్ జన్మకి వెళ్ళడానికి, ఇప్పుడు ఇదంతా స్క్రీన్ ప్లేనే, ప్రతి ఒక్క బిట్ స్క్రీన్ ప్లేనే. అలాంటి స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి అనేది మనం అలా తమిళ్లోకి తీసుకెళ్తే విజయ్ సేతుపతి గారి మొత్తం కొత్త 50th సినిమా వచ్చింది మహారాజా సినిమా కూడా అసలు క్లియర్ కట్ సూపర్ మూవీ. అంటే ఎక్కడ కానీ నీకు బోర్ కొట్టించకుండా స్క్రీన్ ప్లేని సూపర్గా రన్ చేస్తారు. అలాంటి స్క్రీన్ ప్లే చూసారు తమిళ్లో. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అలాగే మ్యూచువల్గా ఒకేలాంటి స్టోరీని 2 రకాల స్క్రీన్ ప్లేలో చూపించిన సినిమా ఏదో తెలుసా మీకు?
టెంపర్ పటాస్, ఎన్టీఆర్ గారిది, కళ్యాణ్ రామ్ గారిది. సినిమా కథ మొత్తం అంటే మీరు ఒక సినిమా తర్వాత ఒక సినిమా చూస్తే అరే ఈ కథ ఒకేలాగా ఉంది కదా అనిపిస్తుంది, కానీ స్క్రీన్ ప్రెసెన్స్, స్క్రీన్ మెయింటెనెన్స్, స్క్రీన్ ప్లేస్ ఎలా ఉంటుందంటే రెండు డిఫరెంట్గా ఉంటాయి, ప్యూర్ డిఫరెంట్గా ఉంటాయి. కథ రాసుకున్న తర్వాత మీరు ఫస్ట్గా చేసుకోవాల్సింది ఏంటంటే నా హీరో లేకపోతే నా క్యారెక్టర్ వెళ్ళే దారి ఎలా ఉండాలి, వెళ్ళే వైపు ఎలా ఉండాలి, అంటే తను ఆలోచించే విధానం ఎలా ఉండాలి. ఒక బ్యాగ్ని తీసుకెళ్ళి ఇలా ఇచ్చి తీసుకో, ఇక్కడితో ఈ బ్యాగ్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పడం ఎలా ఉంటుంది, అదే బ్యాగ్ని తన దగ్గరికి చేర్చడం అనే దాన్ని స్క్రీన్ ప్రెజెన్స్లో రాసుకుంటే ఎలా ఉంటుంది, అదే స్క్రీన్ ప్లే. ఒక కథని నువ్వు ఆడియన్కి ఎంతలాగా అంటే ఇప్పుడు మొన్న 2 ఫ్రాడ్ సినిమాస్ వచ్చాయి, అంటే బ్యాంక్ ఫ్రాడ్ సినిమాస్, ఫ్రాడ్ కాదు, బ్యాంక్ ఫ్రాడ్ సినిమాస్. 1 లక్కీ భాస్కర్, సెకండ్ది జీబ్రా. 2 బ్యాంకు గురించి జరిగే ఫ్రాడ్సే. కాకపోతే ఏంటంటే లక్కీ భాస్కర్ అనేది 1980లో జరిగే స్క్రీన్ ప్లే, జీబ్రా అనేది 2024లో జరిగే స్క్రీన్ ప్లే. ఇలాగే నీ స్క్రీన్ ప్లేని కూడా నువ్వు మార్చుకోవాలి. అంటే ఒక ఆడియన్ నిన్ను చూస్తున్నాడంటే ఆడియన్కి తగ్గట్టు నువ్వు స్క్రీన్ ప్లే కూడా మార్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆడియన్ అనేవాడు కూడా ఒక థింక్ ఆఫ్ మైండ్లో ఆలోచిస్తూ ఉంటాడు, ఒరే ఈ స్క్రీన్ ప్లే మనకి మరీ ఓల్డ్గా ఉంది, న్యూ వాళ్ళు ఆలోచిద్దాం. ఇప్పుడు చిరంజీవి గారు కూడా అప్పట్లాగా డ్రెస్సులు వేసి అప్పట్లాగా డ్యాన్స్లు వేస్తే ఇప్పుడు ఎవరు చూస్తారా, ఇప్పుడు లాగా మనకి మారి ఆయన ఇస్తున్నాడు అంతటి ఆయన. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలాంటి ఇంకా స్క్రీన్ ప్లేలు ఎలా మార్చాలి. స్క్రీన్ ప్లే అనేది మెయిన్లీ స్క్రీన్ ప్రెజెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తున్నాం, ఎలాంటి స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తున్నాం, మనకి చెప్పేది ఆడియన్కి అర్థమవుతుందా లేదా, అర్థమయ్యే స్క్రీన్ ప్లే. మెయిన్గా కొన్ని స్క్రీన్ ప్లేస్ వస్తుంటాయి, అంటే డిజాస్టర్స్ అని చెప్పను కానీ ఫెయిల్యూర్స్ అవుతుంటాయి. తప్పేం కాదు, నువ్వు ప్రయత్నించవు, అది ఫెయిల్యూర్ ఆర్ పాస్, కానీ ప్రయత్నం గొప్పది. స్క్రీన్ ప్లే అంటే అది. మెయిన్గా గుర్తుపెట్టుకోండి, మనం చూపించే కథని ఎక్కడ అప్స్ అండ్ డౌన్స్ తీసుకోకుండా, అంటే ఏ పాయింట్ని మనం వదిలేయకుండా పూర్తిగా క్లియర్ కట్గా నువ్వు చూపించగలిగేదే స్క్రీన్ ప్లే. పుష్పలో కూడా ఒకే టైప్ ఆఫ్, అంటే ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో అక్కడే తను ఎదిగిపోతే అది ఎదిగిపోతే అది సినిమా సక్సెస్ అయ్యేదా. అలాంటి స్క్రీన్ ప్లే సుకుమార్ గారు రాయలేదు. సుకుమార్ గారు ఎలాంటి స్క్రీన్ ప్లే రాశారంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు, చిన్న బీడీ కట్ట నుంచి స్టార్ట్ అవుతాడు, అక్కడి నుంచి స్టార్ట్ అయినా కానీ యాటిట్యూడ్ అలాగే ఉంటుంది. ఎందుకంటే క్యారెక్టరైజేషన్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ యొక్క క్యారెక్టరైజేషన్ అలాగే పెట్టి స్క్రీన్ ప్లేని మాత్రం మలుచుకుంటా వచ్చాడు. ఎలాగా ఒక్కొక్క స్థాయి పెంచుకుంటా వచ్చి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు చూడండి. డబ్బులు తీసుకునే స్థాయి నుంచి 100 మందికి డబ్బులు ఇచ్చే స్థాయి, 1000 మందికి డబ్బులు ఇచ్చే స్థాయి. అలా స్క్రీన్ ప్లే అనేది ఒక ఆడియన్ని కూర్చోబెట్టి నా సినిమా నువ్వు చూడాలి ఖచ్చితంగా అని మైండ్లో ఫిక్స్ చేసేదే స్క్రీన్ ప్లే. అలాంటి స్క్రీన్ ప్లే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకే ఒక పాయింట్, స్టోరీ బాగాలేక స్క్రీన్ ప్లే బాగుండి హిట్ అయిన సినిమాలు ఉన్నాయి, కానీ స్టోరీ అద్భుతంగా ఉండి స్క్రీన్ ప్లే బాగాలేక హిట్ అయిన సినిమా ఒక్కటి లేదు. దట్స్ ద పాయింట్. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. స్క్రీన్ ప్లే అనేది మనం మన స్క్రీన్స్ని ఎంతలా ప్రజెంట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, మన స్టోరీని ఎలా పోర్ట్రే చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అదే స్క్రీన్ ప్లే యొక్క గొప్పతనం. సినిమాకి స్క్రీన్ ప్లే అనేది ఎంతో కావాలి, ఎంతో అవసరం. సినిమాకి కథ ఎంత బాగా మనం కూర్చొని, డైలాగులు ఎంత బాగా కూర్చొని రాస్తామో స్క్రీన్ ప్లే కూడా అంతే విధంగా కూర్చొని రాస్తేనే సినిమా రేపు బొమ్మ హిట్ అవుతుంది, లేకపోతే అవుతుంది. అంటే చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, ఫెయిల్యూర్ అవ్వచ్చు. సో ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. 90 mm మనకి ఎంత పిచ్ అంటే 90 mm సినిమా బాగున్నా బాగాలేకపోయినా చూడడం ఇష్టం. సో ఆ సినిమా కోసం మనం కష్టపడదాం, ఆ సినిమాలోకి వెళ్ళడానికే కష్టపడదాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ గైస్. స్క్రీన్ ప్లే అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆడియన్కి మైండ్ ఆఫ్ థాట్ని ఇవ్వడం, అది నిజంగా చాలా గ్రేట్. అలాంటి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాలు చాలా ఉన్నాయి. నేను దాదాపుగా ఒక 3-4 సినిమాలు చెప్పుకుంటూ వచ్చాను. నాకు నచ్చిన సినిమాలు, అంటే మీకు కూడా నచ్చి ఉండొచ్చు, ఇంకా మీకు నచ్చిన సినిమాలు ఎన్నో ఉంటాయి కదా. అలాంటి సినిమాలు ఎన్నున్నా ప్లీజ్ ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియో నెక్స్ట్ షేర్ చేయండి. మీ యొక్క వ్యూ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖుదాఫిజ్.